హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. కర్ణుడు కూడా శ్రీకృష్ణుడికి దానం చేశాడని మీకు తెలుసా? ఒకసారి కర్ణుడు తలకు నూనె పెట్టుకొని అభ్యంగ స్నానం చేస్తుండగా శ్రీకృష్ణుడు వెళ్తాడు. అయితే కర్ణుడు తలకు నూనె పెట్టుకుని ఆ గిన్నెను చూసి ఆ బంగారు పాత్ర వజ్రాలు పొదిగి ఉండడంతో కర్ణుడికి ఆ గిన్నెను అడుగుతాడు దానంగా. అప్పుడు కర్ణుడు ఏం చేశాడంటే కుడి చేయికి తలకు నూనె పెట్టుకోవడంతో ఆ చేయికి నూనె ఉందనేసి ఎడమ చేయితోని ఆ గిన్నెను ఇయ్యడంతో శ్రీకృష్ణుడు ఎడమ చేయితో దానం చేయడం తప్పని నీకు తెలియదా కర్ణ అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడికి ఈ విధంగా చెప్తాడు, లక్ష్మి చంచలమైనది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. యముడు దయలేనివాడు. నేను వెళ్ళి స్నానం చేసి చేయి కడుక్కొని వచ్చి దానం ఇచ్చేలోపు నేను ఉంటానో పోతానో తెలియదు. అందుకే నేను ఎడమ చేయితో దానం ఇచ్చాను. ఎందుకంటే నాస్తి అని నా నోటి నుంచి రావద్దు. ఒకవేళ నేను స్నానం చేసి వచ్చేలోపు నేను ఉంటానో పోతానో యముడు దయలేనివాడు. అందుకే నేను కుడి చేయితో కాకుండా ఎడమ చేయితో దానం ఇచ్చేశాను. ఎందుకంటే నా నోటి నుంచి నాస్తి అని రావద్దు అని. అప్పుడు కృష్ణుడు కర్ణుడి యొక్క సమాధానం చూసి ఎంతో సంతోషపడి కర్ణుడికి ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు కర్ణుడు దేహి నాస్తి అనేది ఈ జన్మలోనే కాదు మరి ఏ జన్మలోనూ నా నోటి నుంచి రాకుండా వరాన్ని ఇవ్వండి కృష్ణ అని కృష్ణుని వేడుకుంటాడు కర్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తదాస్తు అని దీవిస్తాడు. ఈ విషయం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.